Hey all, welcome to our channel. నేను మీ హరీశ్వరి లోకేష్. I hope all are doing good. మీరందరూ ఇప్పుడు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. అమ్మో ఎన్ని మెసేజెస్ చేశారండి అసలు కమెంట్స్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ అక్క ఏమైంది, ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే, బాగున్నారా, ఎందుకు వీడియో షేర్ చేయడం లేదు అనేసి. ఐఎమ్ సో సారీ, మీలో చాలామందికి నేను రిప్లై ఇవ్వలేకపోయాను. అండ్ ఎందుకు ఇన్ని రోజులు ఇన్యాక్టివ్గా ఉండాల్సి వచ్చింది అంటే కొంచెం చెప్పాను కదా లాస్ట్ వ్లాగ్స్లో అంతా కూడా కొద్ది వైరల్ ఫీవర్స్ ఈసారి చాలా సివియర్గా ఉన్నాయి. వచ్చి తగ్గడానికి ఒక 10 days పడుతుందా, దాని తర్వాత ఇంట్లో ఇప్పుడు నాకు తగ్గింది అనుకోండి, తర్వాత మా ఆయనకి, తర్వాత మళ్ళీ ధన్వికి, మళ్ళీ అట్లా రిపీట్ మోడ్లో మళ్ళీ నాకు రావడం, ఇలా ఇంట్లో ఒకరి తర్వాత ఒకరికి వైరల్ ఫీవర్స్. అవి తగ్గిన తర్వాత కూడా ఒకలాగా ఇమ్యూనిటీ అంతా వెళ్ళిపోతే ఎలా అయిపోతుంది, అలా ఫిజికలీ టయర్డ్ అయిపోయి ఉన్నాం. సో కొంచెం టైం కావాలి రికవర్ అవ్వడానికి అనిపించింది. ఆ టైంలో ఇంట్లో మామూలు పనులు చేసుకునేకి ఎనర్జీ లేదన్నట్టుగా అయిపోయింది. అందులో ఇంకా ధన్వికి కూడా స్కూల్ పంపించడం కూడా కుదరలేదు కొద్ది రోజులుగా. సో అందుకే ధన్వి స్కూల్కి బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది అండ్ నాకు యూట్యూబ్ వర్క్ కూడా కొంచెం బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది అంతే. సో ఇప్పుడు కొంచెం పర్లేదు, కొద్దిగా బెటర్ అనిపిస్తుంది. అండ్ నేను ఎప్పుడు చెప్తూ ఉంటా చూడండి, ఒక రొటీన్ని మనం ఎంతో కష్టపడి సెట్ చేసుకుంటాము, బట్ ఒక్కసారి ఒక చిన్న బ్రేక్ వచ్చినా కూడా మళ్ళీ ఆ రొటీన్ని సెట్ చేసుకోవడం అనేది నిజంగా చాలా డిఫికల్ట్ టాస్క్, అంత ఈజీ కాదు. ఈ ఆల్మోస్ట్ ఒక 1.5 months కొంచెం రొటీన్ మిస్ అయ్యింది. ఎందుకంటే హెల్త్ బాగాలేకపోవడము, స్లీప్ టైమింగ్స్, మిగతా అన్నీ కూడా చేంజ్ అవ్వడం వల్ల ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టు ఫామ్ రావడానికి కొంచెం టైం పడుతుంది. ఆ టైమే తీసుకున్నాను అంతే, ఇంకా ఏం లేదు. అందరం బాగున్నాం ఇప్పుడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్, సపోర్ట్ అండ్ కన్సర్న్. ఇంతమంది మీరు అసలు మెసేజెస్ చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. ఎన్ని థ్యాంక్స్ చెప్పినా సరిపోదు. అండ్ ఇకపైన వీలైనంత వరకు రెగ్యులర్గా వీడియోస్ షేర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఈ వీడియో కూడా షూట్ చేసి నెల పైనే అవుతుంది, September 1st weekలో అలా షూట్ చేసిన వ్లాగ్ ఇది. ఇప్పటికీ టైం కుదిరింది ఎడిట్ చేయడానికి. ధన్వికి స్కూల్ ఉన్నప్పుడు నా మార్నింగ్ రొటీన్ అనమాట, మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు. ఇవాళైతే బ్రేక్ఫాస్ట్కి కొంచెం అన్ని మిక్స్డ్ వెజిటబుల్, అవకాడో వేసి హెల్దీ మంచిగా ప్రోటీన్ రిచ్ శాండ్విచ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. దీనికోసం వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకొని చిన్నగా, మన దగ్గర ఏ వెజిటబుల్స్ ఉంటే ఆ వెజిటబుల్స్ తీసుకోవచ్చు. నేనైతే ఆనియన్, టొమాటో, క్యాప్సికమ్, కుకుంబర్, క్యారెట్, క్యాబేజ్ ఇవన్నీ కూడా చిన్నగా కట్ చేశాను. ఈ క్యాబేజ్ ఎలా అంటే దీనికి పెస్టిసైడ్స్ చాలా ఎక్కువ స్ప్రే చేస్తారు. సో మనం ఎంత వాష్ చేసినా సరిపోదు. ఎప్పుడే కానీ వేడి నీళ్ళల్లో కొద్దిగా ఉప్పు, కొంచెం వెనిగర్ వేసి ఒక 10 minutes పాటు సోక్ చేసి తర్వాత బాగా వాష్ చేసేసుకుంటే ఈ క్లీన్ అయిపోతుంది. ఇంట్లో ఉన్న కెమికల్ రెసిడ్యూస్ ఏమున్నాయో అవన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఒకవేళ వెనిగర్ లేదు అంటే కొద్దిగా పసుపు, రాళ్ళ ఉప్పు వేసి వేడి నీళ్ళల్లో 10 minutes సోక్ చేసి వాష్ చేసుకుంటే సరిపోతుంది, క్లీన్ అయిపోతుంది. ఈ మిక్స్డ్ వెజిటబుల్ శాండ్విచెస్ని చాలా రకాలుగా చేసుకోవచ్చు. మామూలుగా మనం పెద్దవాళ్ళు తినేకైతే డైరెక్ట్గా అన్నీ రాగానే మిక్స్ చేసి మనం బ్రెడ్ పైన స్ప్రెడ్ చేసుకొని తినేయచ్చు. కానీ పిల్లలకి, ఎస్పెషల్లీ చిన్నపిల్లలకి ఇస్తున్నాం అన్నప్పుడు వాళ్ళకి ఎలాంటి డైజెషన్ ఇష్యూస్ రాకూడదు అంటే కొంచెం దాన్ని కుక్ చేసి తర్వాత శాండ్విచ్ లాగా చేసుకుంటే మంచిది, డైజెషన్ బాగుంటుంది. దీనికోసం ఒక కడాయిలో కొద్దిగా నెయ్యి వేసుకొని మనం చాప్ చేసిన వెజిటేబుల్స్ అన్ని ఎక్సెప్ట్ కుకుంబర్, మిగతా అన్ని వెజిటేబుల్స్ని కూడా వేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు వేసి అంతా బాగా మిక్స్ చేసుకొని ఒక 2 to 3 minutes కుక్ చేసుకోవాలి. దీంట్లోంచి వాటర్ రిలీజ్ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 1/4 teaspoon పసుపు, ఒక 1/2 teaspoon చిల్లీ పౌడర్, అలాగే కొద్దిగా చాట్ మసాలా. ఇది ఆప్షనల్, బట్ వేస్తే టేస్ట్ బాగుంటుంది. అలాగే ఒక 1/2 teaspoon పెప్పర్ పౌడర్ని కూడా వేసి అంతా కలుపుకొని ఇంకొక 5 minutes కుక్ చేసుకుంటే ప్రాపర్గా కుక్ అయిపోతుంది. ఇది కొద్దిగా చల్లగా అయ్యేలోగా అవకాడో మిక్స్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. ఈ అవకాడోలో చాలా వెరైటీస్ అయితే ఉంటాయి. పైన పీల్ కొంచెం డార్క్ బ్రౌన్ ఉండేది, లైట్ గ్రీన్ కలర్ ఉండేవి, ఇలా చాలా వెరైటీస్ దొరుకుతూ ఉంటాయి. ఏదేమైనా కొంచెం బాగా రైప్ అయిండేది తీసుకుంటే చేదు వండుకోకుండా బాగా కమ్మగా ఉంటుంది. ఇది కూడా మంచి ప్రోటీన్. అలాగే పిల్లలకి, ఎస్పెషల్ చిన్నపిల్లలకైతే హెల్తీగా వెయిట్ గెయిన్ అవుతారు అంటారు. ఇలా ఈ అవకాడో పీల్ తీసేసి మెత్తగా మ్యాష్ చేసుకోవాలి.
ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసిన కుకుంబర్ని వేసుకొని మనం ముందుగా కుక్ చేసుకున్నాం కదా వెజిటేబుల్ మిక్స్ అంతా కూడా వేసుకొని ఫైనల్గా ఒక 2 to 3 teaspoon కర్డ్ వేస్తున్నాను దీన్ని మిక్స్ చేయడానికి. మీరు కావాలంటే మైనీస్ కూడా వేసుకోవచ్చు. మైనీస్ లేదు అనే వాళ్ళకి కర్డ్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఆరిగానో ఫ్లేక్స్ కూడా వేస్తున్నాను. టేస్ట్ బాగుంటుంది, ఫ్లేవర్ కూడా బాగుంటుంది అనేసి. ఇప్పుడు దీని అంతా బాగా ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి. ఇంతే, సింపుల్గా శాండ్విచ్ మిక్స్ అయితే రెడీ అయిపోయింది. ఇవాళ శాండ్విచ్ చేయడానికి నేను ఈ 0 మైదా మల్టీగ్రెయిన్ బ్రెడ్ అయితే యూస్ చేస్తున్నాను. ఈ బ్రెడ్ పైన మనం ప్రిపేర్ చేసిన ఈ వెజిటేబుల్ మిక్స్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. అన్ని బ్రెడ్స్కి ఇలాగే ఫిల్ చేసి పెట్టుకోవాలి. నేను ఇవాళ ప్రిపేర్ చేసిన ఈ క్వాంటిటీ నలుగురికి హ్యాపీగా 2 శాండ్విచ్లు అయితే వస్తాయి. అంత క్వాంటిటీ అవుతుంది. సో మీరు మెజర్మెంట్స్ క్వాంటిటీస్ అంతా కూడా మీకు ఎంత కావాలో దానికి అకార్డింగ్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు శాండ్విచ్ చేయడానికి ప్యాన్ పైన కొద్దిగా బటర్ అప్లై చేసుకొని ఈ బ్రెడ్ని కూడా పెట్టేసి 2 వైపులా ఫ్లిప్ చేసుకుంటూ మనం కుక్ చేసుకుంటే శాండ్విచ్ అయితే రెడీ అయిపోతుంది. ఎవరు వచ్చారు? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నాను చెప్తున్నానన్నా అది పాడు. ఎవరి కోసం నానా అది? అమ్మకొద్దా? నీకురా అడిగితే అమ్మకురా. బ్రేక్ఫాస్ట్కి శాండ్విచ్తో పాటు యాపిల్ బనానా స్మూతీ కూడా చేస్తున్నాను. చాలా బాగుంటుంది కాంబినేషన్. అండ్ సమ్టైమ్స్ ఏమవుతుందంటే పిల్లలు స్కూల్ టైంకి కొంచెం అర్లీగా లేచి టైం ఉంటే కంప్లీట్గా బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తారు. అలా కాకుండా కొంచెం హడావిడిగా లేట్ అవుతున్నప్పుడు లేచారంటే వాళ్ళు రెడీ అయ్యేసరికే వాళ్ళకి అలసిపోతారు. ఇంకా బ్రేక్ఫాస్ట్కి వాళ్ళు తినాలనిపిది, అంత ఇంట్రెస్ట్ కూడా ఉండదు. ఎందుకంటే లేవగానే ఫుడ్ తినడానికి కొంచెం టైం కావాలి కదా. పిల్లలకి ఆ టైం లేనప్పుడు ఇలాంటి స్మూతీస్ లేకపోతే డ్రై ఫ్రూట్స్, ఓట్స్ వీటితో ఇవన్నీ కూడా వేసి చాలా రకాల స్మూతీస్ ఉన్నాయి. అవి ఎలా అంటే పిల్లలు ఇష్టంగా తాగుతారు, తినడం కన్నా తాగడానికి ఇష్టపడతారు కదా. మనం కంపారిటివ్లీ ఇడ్లీ, దోశ మనం రెగ్యులర్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్లు ఉంటాయి కదా, దానితో పోల్చుకుంటే చాలా ఫిల్లింగ్గా ఉంటుంది, న్యూట్రిషియస్ అండ్ ప్రోటీన్ రిచ్. సో పిల్లలకి ఎక్కువ ఎనర్జీని కూడా ఇస్తుంది ఇలాంటి స్మూతీలు. ఇవాళ నేను డ్రై ఫ్రూట్స్ ఏం యాడ్ చేయడం లేదు. జస్ట్ 2 యాపిల్స్ 2 బనానా వేసుకొని నేను పాలు కొద్దిగా అలాగే కొంచెం స్వీట్నెస్కి హనీ యాడ్ చేస్తున్నాను. కావాలంటే షుగర్ కానీ జాగరీ కానీ కూడా వేసుకోవచ్చు. నేను ఇవాళ పీల్తో పాటే వేస్తున్న యాపిల్ని మార్నింగే నేను కొద్దిగా వాటర్లో వినిగర్, సాల్ట్ వేసి సోక్ చేసి పెట్టున్నాను. ఎందుకంటే యాపిల్కి వ్యాక్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. మ్యాక్సిమం నేను పీల్ తీసేస్తుంటా, కానీ స్మూతీకి పీల్తో పాటు ఉంటేనే బాగుంటుంది అనేసి సో కొద్దిగా ఎక్కువసేపు సోక్ చేసి దాన్ని వాష్ చేశాను. ఇంతే, దీన్ని అంతా మనం ఇంకా మెత్తగా గ్రైండ్ చేసేసుకుంటే బనానా యాపిల్ స్మూతీ అయితే రెడీ. మా ధన్వికి స్మూతీస్ అంటే చాలా ఇష్టం. ఇవి తాగడం కోసమే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తుంది అంతగా. అందుకే తనకు ఒక రూల్, ఎప్పుడు ఇంట్లో బ్రేక్ఫాస్ట్తో పాటు స్మూతీ ఇస్తాను, లేకపోతే బ్రేక్ఫాస్ట్ తినకపోతే స్మూతీ లేదు అనేసి. సో ఎంతో కొంత బ్రేక్ఫాస్ట్ తిని స్మూతీ తాగుతుంది. సో పిల్లల చిన్ని కడుపుకి ఇంక అంతకన్నా ఏం కావాలి, బాగా ఫిల్లింగ్గా ఉంటుంది. ఇది ఇవాళ మా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే మిక్స్డ్ వెజిటబుల్ శాండ్విచ్, బనానా యాపిల్ స్మూతీ. ఎప్పుడు రెగ్యులర్గా తినే బ్రేక్ఫాస్ట్ బోర్ కొట్టినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిది. ఇంకా ఇవాళ మా ధన్వి స్నాక్ బాక్స్లో కొన్ని సోక్ డ్రై ఫ్రూట్స్, మామూలుగా అయితే ఫ్రూట్ పెడతా, ఇవాళ తనకు శాండ్విచ్ బాగా నచ్చేసింది, నాకు శాండ్విచే కావాలి అంటే అదే పెట్టాను. ఇంకా లంచ్లోకి బాటిల్ గార్డ్ కిచిడి, కొద్ది కర్డ్ అయితే పెట్టేశాను. ఇది తన లంచ్ అండ్ స్నాక్ బాక్స్ అయితే.
ఇంకా ధన్వి స్కూల్కి వెళ్ళిపోయింది. ఆ తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ చేసి కొంచెం వర్క్ ఉంటే ఫినిష్ చేసి ఫ్రెష్ అయిపోయాను. ఈలోగా అమెజాన్ ఫ్రెష్ నుంచి కొన్ని గ్రాసరీస్ అయితే డెలివరీ అయ్యాయి. మనకు కొత్తగా వచ్చిన వ్యూవర్స్ కొంతమంది అడుగుతూనే ఉన్నారు, మీరు ఎలా గ్రాసరీ పర్చేస్ చేస్తారు అండ్ ఎలా ఆర్గనైజ్ చేసుకుంటారు, అంటే కొంచెం మిగిలినవని ఎలా స్టోర్ చేస్తారనేసి. నేను ఇంతకుముందు కొన్ని ఓల్డ్ అంటే వెరీ లాంగ్ బ్యాక్ కొన్ని వీడియోస్లో షేర్ చేసే ఎలా నేను ఆర్గనైజ్ చేసుకుంటాననేసి. కొత్తగా వచ్చిన వాళ్ళ కోసం ఇక్కడైతే మళ్ళీ షేర్ చేస్తున్నాను. నేను జనరల్గా కిచెన్లో ఏదైనా ఒక ఐటెం అయిపోబోతోంది ఒక 1 వీక్ ముందే అన్నప్పుడే బుక్లో నోట్ చేసుకుంటా. కిచెన్లో తప్పకుండా ఒక పెన్ను బుక్ అయితే ఎప్పుడు మెయింటైన్ చేస్తూ ఉంటాను. సో దట్ మనకు షార్టేజ్ అనేది ఉండదు. ఇంకా ఇమీడియట్గా ఈరోజు మార్నింగ్ లేచి ఇది అయిపోయింది అనే హడావిడి అయితే ఉండదు ముందే నోట్ చేసి పెట్టుకోవడం వల్ల. అండ్ మంత్లీ నేను ఈ మంత్కి ఏం కావాలి అన్నట్టుగా ఒక లిస్ట్ అయితే ఉంటుంది. సో అది చూసుకొని అండ్ నేను ఆర్గనైజ్ చేసుకునేది కూడా క్లియర్గా తెలిసిపోతుంది ఏమేమి ఉన్నాయి ఏమేమి లేవు అన్నట్టుగా. సో మంత్లీ వన్స్ తెప్పించుకుంటా. ఇన్ బిట్వీన్ ఏమన్నా అయిపోతే అప్పుడు బయట తీసుకోవడమో లేకపోతే అమెజాన్లో అయినా కూడా తెప్పించుకుంటూ ఉంటాను. జనరలీ మేమైతే అమెజాన్ ఫ్రెష్లోనే తెప్పించుకుంటాం. క్వాలిటీ బాగుంటుంది, మంచి ఆఫర్స్ కూడా ఉంటాయి అనేసి. బయట కొనేది తక్కువే. ఈవెన్ వెజిటేబుల్ ఫ్రూట్స్ కూడా మేము అమెజాన్ ఫ్రెష్లోనే తెప్పించుకునే వాళ్ళం ఇంతకుముందు. ఇప్పుడు మాకు పక్కనే ఒక వెజిటేబుల్ షాప్ ఉండడం వల్ల ఎవ్రీ 2 days వన్స్ ఫ్రెష్గా తెచ్చుకుంటాము. ఈ గ్రాసరీ కొనే విషయంలో మెయిన్గా చాలామంది చేసే తప్పేం తెలుసా, ఒక లిస్ట్ అనేది లేకోకుండా కనిపించిన ప్రతి ఒక్కటి తీసుకొని వచ్చేస్తూ ఉంటాము. దాంతో కొన్నిసార్లు ఏం కుక్ చేయాలో తెలీదు, ఒక్కొక్కసారి అవసరం కూడా పడదు. దీనివల్ల ఐటమ్ వేస్ట్ అవ్వడంతో పాటు మనీ కూడా వేస్ట్ అవుతుంది. ఇలా చాలా వేస్టేజ్ అయితే అవుతూ ఉంటుంది. దీన్ని అవాయిడ్ చేయాలంటే మీల్ ప్లానింగ్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. సో నేను చాలా వీడియోస్లో చెప్పాను. ఇంతకుముందు నేను కొన్ని వ్లాగ్స్లో మీల్ ప్లానింగ్ ఎలా చేయాలి, ఈవెన్ బిగినర్స్కి కూడా హెల్ప్ అయ్యేలాగా వీడియోస్ అయితే షేర్ చేశాను. ఎవరన్నా కావాలంటే ఒకసారి చెక్ చేయండి. సో అలా మనం మీల్ ప్లాన్ చేసుకుంటున్నట్లయితే అన్నెసెసరీ వేస్టేజ్ అనేది ఉండదు. మనం కొన్న ప్రతిదీ ఎఫిషియెంట్గా యూస్ చేయగలుగుతాము. అండ్ కొన్న తర్వాత దాన్ని ఆర్గనైజ్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ప్లాస్టిక్ ఫ్రీ కిచెన్లో నేను తీసుకున్న ఆర్గనైజర్స్ ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకున్నాను. ఎవ్రీ టైం ఇప్పుడు ఇది అయిపోతుంది, ఇప్పుడు కందిపప్పు అనుకోండి అయిపోయిందంటే ఇమ్మీడియట్గా ఆ బాక్స్ని వాష్ చేసి బాగా డ్రై చేసి పెట్టుకుంటాను. ఎవ్రీ టైం ఫిల్ చేసేటప్పుడు ఇలా వాష్ చేసి ఫిల్ చేసుకోవడం వల్ల మనకు పురుగులు పట్టడం అలాగే దుమ్ము ఇవేమీ కూడా ఉండవు. అండ్ ఎప్పుడు కూడా నేను ఎక్కువ క్వాంటిటీస్లో తెప్పించుకోను. ఒక గోధుమ పిండి రైస్ తప్ప మిగతా అన్నీ కూడా మ్యాక్సిమం 1/2 kg లేదా 1 kg ఇంతే. సో ఈ మంత్కి అయిపోయేలాగానే ప్లాన్ చేసుకుంటాను. ఎందుకంటే మేము చపాతీస్ రెగ్యులర్గా తింటూ ఉంటాం కాబట్టి గోధుమ పిండి అవసరం పడుతుంది. అలాగే రైస్ కూడా ఇంకా మన సౌత్ ఇండియన్ ఫ్యామిలీస్లో రైసే కదా మేజర్. సో ఇవి రెండు కొద్దిగా ఎక్కువ ఒక 5 kgs 10 kgs అలా తెప్పించుకుంటాం. అది కూడా మంత్లో అయిపోతుంది. ఇంకా మిగతా అన్నీ కూడా 1/2 kg 1 kg. ఇది నేను ఈ స్టీల్ కంటైనర్స్ తీసుకున్నప్పుడు 1 లీటర్స్ది తీసుకుంది. నేను అనుకున్న 1 kg సరిపోతుందని, కానీ ఇందులో ఒక 750 grams వరకు మాత్రమే పడుతుంది. కాబట్టి మోస్ట్లీ 1/2 kg సరిపోతుంది. లేదా ఒక్కొక్కసారి సమ్టైమ్స్ మనకు ఆఫర్ ఉన్నప్పుడు 1 kg కూడా తీసుకుంటాం కదా. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇది ఫిల్ చేసి మిగిలిండేవన్నీ కూడా మనం అలా ఓపెన్గా పెట్టేసినా లేకపోతే కొంతమంది ఫ్రిడ్జ్లో కూడా పెడుతూ ఉంటారు. ఫ్రిడ్జ్లో పెట్టినా ఓకేనే, బట్ బయట పెట్టుకోవాలన్నప్పుడు మనకు చిన్న క్లిప్స్ లాంటివి దొరుకుతూ ఉంటాయి కదా, అవి వేసేస్తే మనకు లోపల గాలి వెళ్ళడం లాంటివి ఏమి ఉండదు, పురుగులు కూడా పట్టవు. నేనైతే ఈ క్లిప్స్ అన్ని కూడా ఐకియాలో తీసుకున్నాను. సో ఇవి ఏవైనా లెఫ్ట్ ఓవర్స్ ఉన్నాయి ఇంకా మిగిలిపోయాయి అన్నప్పుడు వాటికి జస్ట్ ఈ క్లిప్ వేసేస్తే సేఫ్గా అయితే ఉంటాయి. నెక్స్ట్ టైం ఇది అయిపోగానే రీఫిల్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇలా నేను గ్రాసరీ పర్చేస్ చేస్తాను అండ్ ఆర్గనైజ్ చేసుకుంటాను. కొన్ని సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వడం వల్ల ఫుడ్ అండ్ మనీ రెండు వేస్ట్ అవ్వవు. ఇంకా ఈ గ్రాసరీ అంతా ఆర్గనైజ్ చేసేసాక లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మా ధన్వి చాలా రోజులుగా చాక్లెట్స్ అడుగుతోంది. నాక చేసే ఓపిక లేదు, అలాగని బయట చాక్లెట్స్ ఇవ్వడం కూడా ఇష్టం లేదు. చాలా షుగర్స్ అండ్ అడిటివ్స్ ఉంటాయి కదా, వాళ్ళకు వన్స్ అది అలవాటు పడ్డారంటే మళ్ళీ దాన్ని మాన్పించడం చాలా కష్టమవుతుందని ఇంట్లోనే సింపుల్గా చాక్లెట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇవాళ రెసిపీ ఏం షేర్ చేయడం లేదు, ఎందుకంటే నేను కొన్ని రెసిపీస్ అన్ని కలిపి వీక్లీ మీల్ ప్రెప్ లాగా షేర్ చేద్దాం అనుకుంటున్నా. ఆల్రెడీ కొన్ని రెసిపీస్ అయితే షూట్ చేశాను, ఇంకొన్ని కూడా ఉన్నాయి షూట్ చేసి అన్నీ కలిపి మోస్ట్లీ అన్నీ కుదిరితే నెక్స్ట్ వ్లాగ్ వీక్లీ మీల్ ప్లాన్ అండ్ వీక్లీ మీల్ ప్రెప్పే ఉంటుంది. అందులో ఇది డీటెయిల్గా షేర్ చేస్తా. చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటాయి చాక్లెట్స్ అయితే.
ఇవాళ లంచ్లోకి పప్పులుసు చేస్తున్నా. మీలో ఎంతమందికి ఈ పప్పులుసు తెలుసు అని నాకు తప్పకుండా కమెంట్లో షేర్ చేయండి. ఎందుకంటే ఆంధ్ర తెలంగాణలో పప్పుచారు పప్పులుసు అని డిఫరెంట్ నేమ్స్ ఉండొచ్చు, దీనికి చేయడం వేరు. ఇది పక్కా తమిళనాడు స్టైల్ రెసిపీ, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. దీనికోసము కుక్కర్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా మెంతులు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు వేసి ఒక 4 వెల్లుల్లి రెబ్బల్ని దంచి వేసుకోవాలి. ఈ పప్పు కానీ సాంబార్ పులుసులకి కొన్ని మెంతులు వేస్తే డైజెషన్ బాగుంటుంది, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి. అలాగే ఇందులోకి ఒక ఆనియన్ని ఇలా సన్నగా కట్ చేసి వేసుకుని కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, ఇంగువ వేసుకోవాలి. నేనైతే ఒక 10 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. మీరు మీ కారానికి అకార్డింగ్గా పచ్చిమిరపకాయలు వేసుకొని ఇవన్నీ కలిపి జస్ట్ ఒక 2 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. ఈ పప్పుల్స్లోకి ఏమంటే పప్పుని మనం కడగడం కానీ సోక్ చేయడం కానీ ఉండదు. కాబట్టి నేను ఎప్పుడు కూడా కొంచెం పప్పుని ముందు ఈ పప్పుల్స్ చేయాలనుకున్నప్పుడు ఒక 2 రోజుల ముందే పప్పును కడిగి కంప్లీట్గా డ్రై చేసి పెట్టుకుంటాను. ఇదే ఇందులో మేజర్ స్టెప్. అయితే నేను ఎప్పుడు 1/2 కప్ కందిపప్పు, 1/2 కప్ ఎర్ర కందిపప్పు, మసూర్ దాల్ తీసుకుంటాను. మీరు కావాలంటే కంప్లీట్ కందిపప్పుతోనే చేయొచ్చు. 2 వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఇలా ఈ పప్పుల్ని వేసుకొని నూనెలోనే ఇవి బాగా కొంచెం ఎర్రగా వేగి మంచి స్మెల్ వస్తుంది అనమాట. ఈ పప్పు అంతా కూడా నూనెలో వేయించుకునేటప్పుడు అలా అయ్యేంత వరకు లో ఫ్లేమ్లోనే వీటిని వేయించుకోవాలి. ఇలా కొంచెం ఎర్రగా అయిన తర్వాత పప్పు అంతా ఇందులోకి ఒక 2 లేదా 3 టొమాటోస్ని ఇలా సన్నగా కట్ చేసి వేసుకొని అలాగే కొద్దిగా పసుపును కూడా వేసి అంతా మిక్స్ చేసేసుకొని మనము ఎంత క్వాంటిటీ కావాలో అంత వాటర్ యాడ్ చేయాలి. కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవడం మంచిది. ఇది కొద్దిగా నీళ్ళగా ఉంటే బాగుంటుంది. ఈ పప్పుని మామూలుగా ట్రెడిషనల్గా ఎలా చేస్తారు అంటే ఇలా కుక్కర్లో కాకుండా ఓపెన్ వెజిల్లో అంటే ఒక పాత్రలో అయితే కుక్ చేస్తారు. ఏమంటే ఇవి నూనెలో వేయిస్తాం కదా, ఈ పప్పులంతా ఉడకడానికి చాలా టైం పడుతుంది. ఇలా పప్పు ఓపెన్ పాత్రలో కుక్ చేయాలంటే చాలా సేపు అయితే పడుతుంది. ఓపిక ఉండి టైం ఉంది అంటే అలా చేసుకోవచ్చు, లేదు అనేవాళ్ళు ఇలా సింపుల్గా కుక్కర్లో చేసుకోవచ్చు. 2 టేస్ట్ ఆల్మోస్ట్ సేమ్గానే ఉంటాయి. నేను 2 రకాలుగానే ట్రై చేశాను కాబట్టి చెప్తున్నాను. కుక్కర్లో చేయడం వల్ల క్విక్గా అయిపోతుంది. ఇలా వాటర్ వేసేసాక మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 3 to 4 విజిల్స్ ప్రెషర్ కుక్ చేసుకోవాలి. ఇలా కంప్లీట్గా ప్రెషర్ పోయిన తర్వాత ఇందులో కావాల్సినంత ఉప్పు వేసుకొని పప్పు గుత్తితోటి బాగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. చూసారు కదా, వాటర్ కొంచెం ఎక్కువే వేసాను, కానీ ఈ పప్పులోకి అదేంటో కానీ ఎంత నీళ్ళు వేసినా కూడా బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. అలాగనే పప్పు పొంగిపోదు, ఎందుకంటే నూనె వేసింటాం కదా, ముందే తాలింపు వేసి చేస్తాం కాబట్టి పప్పు అయితే పైకి పొంగదు. కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోండి. ఒకవేళ వాటర్ పొంగుతుందేమో పప్పు అని తక్కువ వేసుకున్నామంటే అడుగంటేస్తుంది, మాడిపోతుంది, అస్సలు తినడానికి బాగుండదు. ఇలా పప్పునైతే బాగా మెత్తగా మ్యాష్ చేసేసుకొని నేను ఒక నిమ్మకాయ సైజ్ చింతపండుని ముందే సోక్ చేసి పెట్టున్నాను. ఇప్పుడు దాని రసాన్ని కూడా ఈ పప్పులోకి వేసేసుకోవాలి, కంప్లీట్గా స్క్వీజ్ చేసుకొని. ఈ పప్పులోకి ఇలా చింతపండు రసం వేసుకుంటాం కాబట్టి దీనికి పప్పులుసు అని పేరు వచ్చిందని అనుకుంటున్నాను. ఇలా చింతపండు రసం వేసిన తర్వాత మన కన్సిస్టెన్సీకి అకార్డింగ్గా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇందులోకి ఎప్పుడే కానీ వేడి నీళ్ళే వేసుకోవాలి, హాట్ వాటర్. మామూలు నార్మల్ వాటర్ అయితే వేసుకోకూడదు, టేస్ట్ అంతా బాగుండదు. సో ఇలా వేడి నీళ్ళు వేసేసుకొని ఇది ఎలా ఉండాలంటే రసం అంతా పల్చగా ఉండదు, పప్పు అంతా గట్టిగా ఉండదు, మీడియం కన్సిస్టెన్సీలో ఉంటుంది. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఎంత కావాలో అంత వాటర్ అయితే యాడ్ చేసుకొని ఫైనల్గా సన్నగా తరిగిన కొత్తిమీరని వేసేసి బాగా ఒక పొంగు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇంతే, దీనికి మళ్ళీ ఎలాంటి తాలింపు అవసరం లేదు. నేను కొత్తిమీర వేసిన క్లిప్ అయితే మిస్ అయింది, సో మీరు ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకోండి. ఇంతే, సింపుల్గా పప్పుల్స్ అయితే రెడీ. మంచి ఏదైనా వెజిటేబుల్ తాలింపుతో పాటు పప్పుల్స్ అన్నం చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఈ పప్పుల్స్లోకి నేను సొరకాయ తాలింపు చేస్తున్నాను. చాలామందికి సొరకాయ అంత ఇష్టంగా తినరు కదా, అదేం బాగుంటుంది అన్నట్టుగా. మా ఆయన కూడా అంతే, సొరకాయ అస్సలు ఇష్టపడే వాళ్ళే కాదు, బట్ ఇలా చేసి పెట్టినప్పుడు చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దీనికోసం ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు వేసుకొని చిటపట్లాడాక సన్నగా అంటే పీల్ తీసేసి సన్నగా కట్ చేసిన సొరకాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు, ఇంగువ వేసి
ఇదంతా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. మనం ఇలా తాలింపుకు ఉప్పు ముందుగానే వేయడం వల్ల ఈ వెజిటేబుల్ ఏదైతే ఉందో త్వరగా అంటే సాఫ్ట్గా కుక్ అవుతుంది. ఒక బెండకాయ అలాగే పొటాటో ఫ్రై చేసేటప్పుడు మాత్రమే ఉప్పు చివరిలో వేసుకుంటాం. ఎందుకంటే పొటాటో మనకు కొంచెం క్రిస్పీగా ఉంటేనే తినడానికి బాగుంటుంది, లేకపోతే ముద్దగా అయిపోతుంది ముందే వేస్తే. బెండకాయ ఏమంటే దాంట్లో ఇంకా జిగురు ఎక్కువ రిలీజ్ అవుతుంది ఉప్పు ముందుగానే వేయడం వల్ల. ఉప్పు వేయకుండా ఫ్రై చేస్తే పొడిగా బాగా వస్తుంది. ఫైనల్గా వేసుకుంటే సరిపోతుంది. అవి 2 వెజిటేబుల్స్కి తప్ప మిగతా అన్నిటికీ ముందుగానే ఉప్పు వేయడం వల్ల సాఫ్ట్గా అండ్ త్వరగా కుక్ అయిపోతాయి. ఇలా ఒక 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు వేసి అంతా మిక్స్ చేసేసుకొని మళ్ళీ ఇంకొక 2 మినిట్స్ కుక్ చేసుకొనేసి ఇందులోకి ఒక 1 గ్లాస్ వాటర్ వేయాలి. ఈ సొరకాయ ముక్కలు ఉడకడానికి కొంచెం ఎక్కువ నీళ్ళే పడుతుంది కాబట్టి కొద్దిగా వాటర్ ఎక్కువ వేసుకొని మూత పెట్టేసి ఈ వాటర్ అంతా కూడా ఆల్మోస్ట్ ఒక 90-95% ఇమిడిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా వాటర్ అంతా కొద్దిగా ఇమిడిపోయిన తర్వాత ఫైనల్గా ఇందులోకి నేను వీక్లీ మీల్ ప్రెప్ వీడియోలో షేర్ చేశాను కదా, ఈ ఫ్రై పౌడర్, పల్లీలు, ఎండుమిరపకాయలు అలాగే వెల్లుల్లి వేస్ట్ చేసుకుంటాము. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఫ్రై పౌడర్ ఒక 3 to 4 టీ స్పూన్ వేసేసుకొని మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే ఇంతే, చాలా సింపుల్గా సొరకాయ తాలింపు అయితే రెడీ. ఈ సొరకాయ తాలింపులోకి చిల్లీ పౌడర్, కొరియాండర్ పౌడర్ వేస్తే అంత టేస్టీగా అనిపించదు, అంటే అంత బాగా ఉండదు. ఈ ఫ్రై పౌడర్ వేయడం వల్లనే టేస్ట్ అంతా కూడా వస్తుంది, చాలా కమ్మగా ఉంటుంది. ఈ పప్పుల్స్లోకి అయితే బెస్ట్ కాంబినేషన్. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. సో ఇది ఇవాల్టి వీడియో అయితే. ఈ వ్లాగ్ ఇక్కడితోనే ఎండ్ చేస్తున్నాను. మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. మీ లైకే నాకు మోటివేషన్. కలుద్దాం మరొక యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ అ నైస్ డే. బాయ్.